బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఫమా ఆమన లిమూసా ఇల్లా దుర్యతు మిన్ ఖౌమి అలా ఖౌఫి మిన్ ఫిర్ఔన వ మలాఇహిం అన్ యఫ్తినహుం వ ఇన్న ఫిర్ఔన లఅలిన్ ఫిల్ అర్ద్ వ ఇన్నహు లమినల్ ముస్రిఫీన్. మూసాను అతని జాతికి చెందిన కొద్దిమంది యువకులు మాత్రమే విశ్వసించారు. ఆ కొద్దిమంది కూడా ఫిరౌన్కు అతని ఆస్థాన ప్రముఖులకు వారు తమను వేధిస్తారేమోనని భయపడుతుండేవారు. అవును, మరి రాజ్యంలో ఫిరౌన్ అధికార బలం కలవాడు, దానికి తోడు అవిశ్వాసంలో బరి తెగించినవాడు. వకాల మూసా యా కౌమి ఇన్ కుంతుం ఆమంతుం బిల్లాహి ఫఅలైహి తవక్కలు ఇన్ కుంతుం ముస్లిమీన్. మూసా ఇలా అన్నాడు, ఓ నా జాతి వారలారా, మీరు నిజంగా అల్లాహ్ను విశ్వసించిన వారైతే, మీరు నికార్సైన దైవ విధేయులే అయితే మీరు ఆయన్నే అల్లాహ్నే నమ్ముకోండి. వఖాలు వలల్లాహి తవక్కల్నా రబ్బనా లా తజఅల్నా లిల్ ఖౌమి జాలిమీన్. సమాధానంగా వారిలా అన్నారు, మేము అల్లాహ్ని నమ్ముకున్నాం, మా ప్రభు మమ్మల్ని దుర్మార్గ జనులకు పరీక్షా సాధనంగా చేయకు. వనజ్జినా బిరహ్మతిక మినల్ ఖౌమిల్ కాఫిరీన్. నీ కారుణ్యంతో మమ్మల్ని ఈ అవిశ్వాస జనుల నుండి విముక్తిని ప్రసాదించు. వౌహయ్నా ఇలా మూసా వాకియన్ తబవ్వా లిఖౌమికుమా బిమిస్ర బుయూతం వజఅలు బుయూతకుం కిబ్లతం వఅకీముస్ సలాహ్ వబషిరిల్ ముమినీన్. మేము మూసాకు అతని సోదరునికి వహీ పంపాము, మీరు మీ వాళ్ళ కోసం ఈజిప్టులోని నివాస గృహాలు ఏర్పాటు చేసుకోండి, ఆ గృహాలు కిబ్లా దిశలో ఉండే విధంగా నిర్మించుకోండి, ఇంకా ఆ గృహాలలో నమాజును స్థాపించండి, విశ్వసించిన వారికి సాఫల్యం సిద్ధిస్తున్న శుభవార్త వినిపించండి. వఖాల మూసా రబ్బనా ఇన్నక ఆతైత ఫిరౌన వ మలాఇహిం జినతం వ అమ్వాలన్ ఫిల్ హయాతి దున్యా రబ్బనా లియుదిల్లు అన్ సబీలిక్ రబ్బనా త్మిస్ అలా అమ్వాలిహిం వష్దుద్ అలా ఖులూబిహిం ఫలా యుమినూ హత్తా యరవుల్ అజాబల్ అలీం. మూసా ఇలా నివేదించుకున్నాడు, ఓ ప్రభు, నీవు ఫిరౌన్కు అతని సర్దారులకు ప్రాపంచిక జీవితంలో అందమైన సాధన సంపత్తులను, ఆస్తి అంతస్తుల వైభవాన్ని ప్రసాదించావు. స్వామి, వారి ప్రజలను నీ మార్గం నుండి తప్పించడానికి ఇదంతా ఇచ్చావా? ప్రభు, వీళ్ళ సిరి సంపదలను నాశనం చేసివేయి. వేదభరితమైన శిక్షను చూసే వరకు వారు విశ్వసించకుండా ఉండేలా వారి హృదయాలను కఠినంగా ఉంచు. సెలవీయబడింది, మీరిద్దరి మొర ఆలకించబడింది కనుక మీరువురు మీ ధర్మంపై స్థిరంగా ఉండండి, జ్ఞానం లేని వారి మార్గాన్ని అనుసరించకండి. వజావజ్నా బిబనీ ఇస్రాయీలల్ బహర ఫఅత్బఅహుం ఫిర్ఔను వజునూదుహు బగ్యన్ వఅద్వా హత్తా ఇదా అద్రకహుల్ గరఖు ఖాల ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లజీ ఆమనత్ బిహి బనూ ఇస్రాయీల వ అనా మినల్ ముస్లిమీన్. మేము ఇశ్రాయేల్ సంతతి వారిని సముద్రం దాటించాము, వారిపై దౌర్జన్యం చేసి పగ తీర్చుకుందామనే ఉద్దేశంతో వారి వెనుకే ఫిరౌన్ అతని సైనికులు వారిని వెంబడించసాగారు. చివరకు ఫిరౌన్ మునిగిపోతున్నప్పుడు ఇశ్రాయేల్ సంతతి వారు విశ్వసించిన దేవుడు తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని నేను నమ్ముతున్నాను, నేను విధేయులలో ముస్లింలలో చేరాను అన్నాడు. మేము ఇలా అన్నాము, ఇప్పుడు విశ్వసించావా? ఇంతకుముందు తలబిరుసుతనం ప్రదర్శిస్తూ కల్లోల జనకులలో చేరి ఉన్నావు కదా. కాబట్టి ఈరోజు మేము నీ శవాన్ని సముద్రం నుండి తీసి భద్రపరుస్తాము, భావి తరాల వారికి గుణపాఠ సూచనగా. యథార్థమేమిటంటే జనులలో చాలా మంది మా సూచనల పట్ల అలసత్వం ప్రదర్శించారు.
మేము ఇశ్రాయేలు సంతతి వారికి ఉండడానికి చాలా చక్కని ప్రదేశాన్ని ఇచ్చాము. తినడానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను సమకూర్చాము. వారు సత్యధర్మం విషయంలో వివేదించుకున్నప్పుడల్లా జ్ఞానజ్యోతి వారిపై అనుసరించింది. అంటే వారి వంశంలో ప్రవక్తల పరంపర కొనసాగింది. అయినప్పటికీ వారి విభేదాలు దూరం కాలేదు. నిశ్చయంగా నీ ప్రభు ప్రళయ దినాన వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై తీర్పు ఇస్తాడు. فإن كنت في شك مما أنزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من قبلك لقد جاءك الحق من ربك فلا تكونن من الممترين. ఓ ప్రవక్త, ఒకవేళ మేము నీ వైపు అవతరింపజేసిన దానిపై నీకేదైనా సందేహం ఉంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువుతున్న వారిని అడిగి చూడు. యథార్థానికి నీ ప్రభు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చేసింది కనుక నీవు శంకించే వారిలో చేరకు. ولا تكونن من الذين كذبوا بآيات الله فتكونا من الخاسرين. అల్లా సూచనలను అసత్యాలను నిరాకరించిన వారిలో కూడా చేరవు. నీవు కానీ అలా చేశావంటే నష్టపోయిన వారిలో చేరుతావు. జాగ్రత్త. ఇన్నల్లదీన కథలయం కలీమతు రబ్బిక లా యుమినూన్. నిశ్చయంగా ఎవరి విషయంలో నీ ప్రభువు ఉత్తర్వు సత్యమని నిరూపితమైందో వారు ఇక ఎన్నటికీ విశ్వసించరు. వలౌ జాఅతుమ్ కుల్లు ఆయతిన్ హత్తా యరవుల్ అజాబుల్ అలీమ్. ఒకవేళ వారి వద్దకు అన్ని రకాల నిదర్శనాలు వచ్చినా సరే వ్యధాభరితమైన శిక్షను కళ్ళారా చూడనంత వరకు వారు ఒప్పుకోరు. ఫలౌలా కానత్ ఖర్యతున్ ఆమనత్ ఫనఫఅహా ఈమానుహా ఇల్లా ఖౌమ యూనుస్ లమ్మా ఆమనూ కషఫ్నా అన్హుమ్ అజాబల్ ఖిజి ఫిల్ హయాతి దున్యా వమత్తఅనాహుం ఇలా హీన్. ఏ విధంగా శిక్షను చూసిన పిదప విశ్వాస ప్రకటన చేసేవారి విశ్వాసం ఒక్క యూను జాతి వారికి తప్ప ఇతర బస్తీల వారికి లాభదాయకం కాలేదు. యూను జాతి వారు విశ్వసించగానే మేము వారి నుండి ప్రాపంచిక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాం. ఒక నిండిత గొడవ వరకు వారికి లబ్ధి పొందే అవకాశం ఇచ్చాము. వలౌ షాఅ రబ్బుక లఆమన మన్ ఫిల్ అర్ది కుల్లుహుమ్ జమీఅన్ అఫఅంతా తుక్రిహున్ నాస హత్తా యకూను ముమినీన్. నీ ప్రభువు తలుచుకుంటే భూమండలంలో ఉన్నవారంతా విశ్వసించేవారు కనుక ఓ ముహమ్మద్, నీవు మనుషులను విశ్వాసులయ్యే వరకు బలవంతం చేస్తూ ఉంటావా ఏమి? అమా కాన నఫ్సనంతో మిన ఇల్లా బిల్లాహ్ వయజాలు రిజ్జత అలల్లదీన లా యాఖిలూన్. ఏ వ్యక్తి అయినా సరే అల్లా ఆజ్ఞ కానంతవరకు విశ్వసించజాలడు. అల్లా సంప్రదాయం ఏమిటంటే బుద్ధి జ్ఞానాలను ఉపయోగించని వారిని ఆయన అపమార్గ మాలిన్యంలో పడి ఉండేలా వదిలివేస్తాడు. హలేందరూ మాదావి సమావాతి వమా తోగని లాయాతు అన్నుదురు అన్ కౌమిల్లా యుమినూన్. ఓ ప్రవక్త, వారితో చెప్పు, ఆకాశాలను భూమిలోను ఏ వస్తువులు ఉన్నాయో కాస్త దృష్టిని సారించండి. అసలు విశ్వాసం అంటేనే గిట్టని జనులకు సూచనలు కానీ హెచ్చరికలు కానీ ఏమాత్రం లాభదాయకం కాలేవు. హల్ యంతజిరున ఇల్లా మిస్ల అయ్యామిల్ లదీన ఖలౌ మిన్ కబ్లిహిమ్ హల్ ఫంతజిరు ఇన్నీ మాకుమ్ మినల్ ముంతజిరీన్. మరి వారు తమకు పూర్వం గతించిన వారికి ఎదురైన దినాల కోసం నిరీక్షిస్తున్నారా? వారితోను అలాగైతే మీరు నిరీక్షించండి, మీతో పాటుగా నేను నిరీక్షిస్తాను. సుమౌన జెరూసలన వల్లదీన ఆమనూ కజాలిక హక్కన్ అలైనా నుంజిల్ ముమినీన్. తర్వాత విపత్తు ముంచుకు వచ్చినప్పుడు మేము మా ప్రవక్తలను విశ్వసించిన వారిని కాపాడుకుంటాం. ఈ విధంగా విశ్వాసులను కాపాడటాన్ని మేము మాపై అవశ్యం చేసుకున్నాం.